ఓం శ్రీ గురుభ్యో నమః. మామూలుగా సందేహం, ధర్మ సందేహం అని రెండు విడివిడిగా వింటూ ఉంటాం. అసలు ఈ సందేహానికి ధర్మ సందేహానికి తేడా ఏమిటో ఈరోజు విషయంలోకి వచ్చేస్తే, సందేహం అంటే మనకు తెలియని ఒక విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం. సందేహం ధర్మాధర్మాల గురించి అయితే దానిని ధర్మ సందేహం అంటారు. ఒక విషయం నేరుగా చూసినప్పుడు అధర్మంలా కనిపించవచ్చు. అలా ఎలా అని సందేహం కలుగుతుంది. అప్పుడు ఆ విషయంలో ధర్మ సూక్ష్మం ఏమైనా ఉందా అని ఆలోచించాలి. దీనికి పర్యవసానంగా ఒక విషయం గురించి ఆలోచిస్తే, సుగ్రీవుడు వాలి చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయి వెంటనే మళ్ళీ యుద్ధానికి వస్తాడు. అప్పుడు తార అంటుంది వాలితో, తిరిగి వెంటనే వచ్చాడంటే ఏదో మతలబు ఉన్నట్లే. మన చారులు చెప్పినది ఎవరో అయోధ్య రాముడుట, సుగ్రీవుడితో స్నేహం కలిసిందిట, ఇప్పుడు వెళ్ళవద్దు, రేపు చూడవచ్చు అని. అప్పుడు వాలి అంటాడు తారతో, రాముడు లేదు కదా, నన్నెందుకు చంపుతాడు? చంపితే రాముడు లక్ష్మణ గురించి చెబుతుంది తార. నిన్ను చంపడం అధర్మం కదా అని అంటావు నువ్వు, కానీ రాముడు పరమధర్మాత్ముడు. ఆయన ధర్మాన్నే కాదు, ధర్మ సూక్ష్మాన్ని కూడా చూస్తారు. కొడుకుతో సమానం. అతను ఎప్పుడూ నీకు చెడు చేయాలని అనుకోలేదు, చెడు చేయలేదు. ఎల్లప్పుడూ నీ మంచినే కోరాడు. అతను ఎల్లప్పుడూ నీ పక్కన ఉండాలి. అతనితో శత్రుత్వాన్ని వదిలేసి ఆదరించు అని చెబుతుంది తార. స్త్రీజాతి ఉన్నత మనస్సును, రాజనీతిజ్ఞతను ఎంత తెలియచేశారు వాల్మీకి మహర్షి. మరి రాముడి గురించి ఓ అద్భుతమైన విషయం చెప్తుంది తార వాలితో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశయశ్చైవ యశసః చ ఏకభాజనం. పక్షులు చెట్టును ఆశ్రయించినట్లు సత్పురుషులు శ్రీరాముడిని ఆశ్రయిస్తారు. ఆపన్నులకు ఆయనే పరమగతి, ఆర్తులకు ఆయనే ఆశ్రయం, యశస్సుకు ఏకైక స్థానం అని. రాముడు బాణం వేసి కొట్టాడు వాలిని, కానీ వెంటనే చనిపోయేటట్లు కొట్టలేదు. ఎందుకని? వాలి సందేహాలు తీర్చాలి కదా. ధర్మస్థు చాటు నుండి కొట్టడం అధర్మంగా కనిపిస్తుంది, కానీ దానిలో ఉన్న ధర్మ సూక్ష్మం తెలుసుకుంటే సందేహం తీరుతుంది. అలాగే కృష్ణ పరమాత్మ, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారు చేసినది అధర్మం కదా అనిపిస్తుంది కొందరికి, కానీ తరచి చూస్తే దానిలోని ధర్మ సూక్ష్మం తెలుస్తుంది. వారందరూ పరమధర్మాత్ములు. వారి జీవితాలలో అధర్మానికి తావు లేదు. ఓ చక్కటి ఉదాహరణ చూద్దాం ఈ విషయంలో. పిల్లలకి తల్లిదండ్రులు తమ విషయంలో చేస్తున్న కొన్ని పనులు అధర్మంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ తరచి చూస్తే ధర్మ సూక్ష్మం కనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో అధర్మం చెయ్యరు ఎప్పుడు. వారు తమ పిల్లల విషయంలో నిస్వార్థపరులు. పిల్లల ఉన్నతి, క్షేమం కన్నా వారికి కావలసినది మరొకటి ఏమీ ఉండదు. గొప్పవారి విషయంలో ఏదైనా అధర్మం అనిపిస్తే ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సందేహంలో ధర్మాధర్మాలకు సంబంధించిన అంశం ఉంటే అది ధర్మ సందేహం అవుతుంది. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.